అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చును. కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే. ఆనందం కోసం మీరు పరుగులు తీస్తారు. ఈరోజు మీరు ఆనందం పెంచుకోవడానికి స్నానపు నీటిలో కొంచెం పవిత్రమైనటువంటి గడ్డిని మీరు కలుపుకొని స్నానం చేయడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ఈ కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచబోతున్నారు. ఈరోజు మీ పనులు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు. పరిహారంలో రావి చెట్టు కింద దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు. వ్యక్తిగత సంబంధాలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పరిహారంలో వినాయకుడికి లడ్డూలు సమర్పించాల్సి ఉంటుంది. వినాయకునికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పురోగతి అప్పుడు సాధ్యమవుతుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఈరోజు మరి ఆ పుణ్య కార్యాల వల్ల ఆసక్తి మీకు పనిలో పెరిగిపోతుంది. మీకు సేవ చేయాలని దైవ సేవ కార్యక్రమాల్లో సేవ చేయాలన్నటువంటి అభివృద్ధి అనేది లభిస్తుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. ఇక ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు అనేవి తొలగిపోతాయి. అనవసర వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులకు ఊహించని పురస్కారాలు అందుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతమవుతారు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి, మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి కూడా మీరు నివారించండి. విద్యార్థులు తమ అధ్యయనాలపై తమ పూర్తి దృష్టిని కొనసాగించాల్సి ఉంటుంది. రాజకీయాలు పనిచేసే వ్యక్తులు పనిని ప్రశంసిస్తారు. మానసిక విశ్రాంతిని కొనసాగించడానికి పిల్లలతోటి కొంత సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సౌకర్యం గురించి కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంకా ఉదయం మీరు ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో సంయమనం ఉంచండి. సానుకూల ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు నిర్వహించబడతాయి. మరియు ఈ సమయంలో ఎక్కడో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో కొత్త వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మొదలైన కొనుగోలు చేయవచ్చును. లక్కీ సంఖ్య నుండి లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో రామాలయాన్ని దర్శించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.